ఆదిన ప్రజలకు శుభోదయం. మరి ఆదిలో ట్రాఫిక్ సమస్య తీర్చాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ వేశారో అవి అంతా ఉపయోగకరంగా లేవని మేము మనవి చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేదు. ఎక్కడైనా అవసరం ఉంటే శ్రీనివాస్ భవన్ దగ్గర అవసరం ఉంటుంది. అక్కడ డివైడర్లు తీసేసి శ్రీనివాస్ భవన్ దగ్గర ఆ బ్రిడ్జ్ కార్డ్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అక్కడి నుంచి మిస్ అయితే మరి పెద్ద ఆసుపత్రి దగ్గర పోయి సుమారు 1/2 కిలోమీటర్ అనవసరంగా పోయి తిరిగి రావాల్సి వస్తున్నాం. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ వేసి అక్కడ శ్రీనివాస్ భవన్ దగ్గర వేసి అక్కడ డివైడర్ తొలగించాలని మేము ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నాము. రెండో విషయం వచ్చేసి భీమా సర్కిల్ కావచ్చు, మన బాలాజీ సర్కిల్ కావచ్చు, ఇక్కడ అంతా అనవసరం ట్రాఫిక్ సిగ్నల్స్. అనవసరంగా వెహికల్స్ నిమిషం వెయిట్ చేస్తున్నాయి. కనీసం వదిలినా కూడా ఆ లైన్ పూర్తి కాకముందే మళ్ళీ రెడ్ సిగ్నల్ పడుతుంది. కాబట్టి అదొక క్లాష్ అవుతుంది అన్నమాట. సామాన్య ప్రజలు, రోడ్డు దాటే ప్రజలు కావచ్చు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సిగ్నల్స్ శ్రీనివాస్ భవన్, బంగారు బజారు, ఈ యొక్క మార్కెట్ సర్కిల్ ఇలాంటి చోటు వేయాలని ఈ మెయిన్ రోడ్డు పైన అంతగా అవసరం లేదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాము. మరొక విషయం ఏమంటే ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ కుంభకోణంపై కూడా ఇదొక కుంభకోణం లాగా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న 10 లక్షల రూపాయలతో వేసినటువంటి సిగ్నల్స్ తీసిపోయి అట్లే ఎక్కడ పెట్టినారో తెలియదు. దాన్ని రిపేర్ చేసినా కూడా 2-3 లక్షలను ఎంతో రిపేర్ అయిపోయి మరి కొత్తగా వాడాల్సి వచ్చింది. దాన్ని వాడకుండా తీసుకుని మరి 36 లక్షలు పెట్టడం అనేది ఇది కుంభకోణమా అనే విధంగా ఒక అనుమానం కలుగుతుంది. కాబట్టి దీనిపై ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ఉన్నతాధికారులు స్పందించాలి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. ప్రభుత్వమే లోటు బడ్జెట్లో ఉంది. లక్షల కోట్లు అప్పులు చేసిన పరిస్థితుల్లో కూడా 36 లక్షలు పెట్టి కొత్తవి కొనాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాము. రెండో విషయం ఏమంటే మరి అంతకుముందు ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు పడేశారు కూడా వీళ్ళు అధికారులు, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది మొత్తం చెడిపోలేదు. వారం నడిపినారు, తర్వాత బంద్ చేసినారు, తర్వాత ఏమైనా తెలియదు. దాన్ని తీసుకుని రిపేర్ చేసి పెట్టినా కూడా మళ్ళీ నడిచేది. మరి డబ్బులు ఏమైనా చెట్టుకు కాస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీనిపై పునరాలోచించి దీని విధం కుంభకోణం జరిగిందా, పాతవి రిపేర్ చేయకుండా కొత్తవి ఎందుకు వేసినారనే దాని మీద కూడా దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా మించింది లేదు. బాలాజీ సర్కిల్, భీమా సర్కిల్లో సిగ్నల్ తీసేసి శ్రీనివాస్ భవన్ దగ్గర ఒకటి, మార్కెట్లో ఒకటి, బంగారు బజార్లో ఒకటి వేస్తే సెంటర్లో ఏదైతే సమస్య ఉందో ట్రాఫిక్ సమస్య దాన్ని తొలగించే విధంగా ఉంటుంది. రెండో విషయం, రోడ్లు విస్తరణ చేయకుండా మీరు ఎన్ని సిగ్నల్ చేసినా ఎన్ని చేసినా వేస్ట్. ఎంతమంది పోలీసులు వేసినా కూడా లాభం లేదు. కాబట్టి రోడ్ల విస్తరణపై కూడా ఎమ్మెల్యే గారు, అధికారులు స్పందించాలి. లేకపోతే ఏదో మసిపూసి మారడకాయ చేసినట్టు ఉంటుంది తప్ప దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గారిని, అధికారులను కోరుకుంటున్నాము. మరొకసారి ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ కొత్త సిగ్నల్ చేసినారో పాతవి బాగున్నా కూడా ఈ కుంభకోణంపై విచారణ జరపాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపై ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాస్తామని హెచ్చరిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, MHP రాష్ట్ర కార్యదర్శి.